వెల్కమ్ టు వినాజ్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. ఉగాది రోజండి మార్నింగ్ మా పాప అన్నీ రెడీ చేస్తుంది. మేమైతే అందరం స్నానం అన్నీ చేసి పూజని చేసి మా పాప చేత్తో ఇది పచ్చడి తిన్నాము. చాలా టేస్టీ అండ్ చాలా లక్కీ అనుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా మాకు మంచిగా జరగాలి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరగాలని కోరుకుంటున్నాం. సో మీరు కూడా అలాగే కోరుకోండి. మా ఒక వీడియోస్ మీకు నచ్చితే కానీ లైక్ జరూర్ చేయండి. లైక్ చేస్తేనే ఇప్పుడు మా వీడియోస్ ఇంకా రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఇది నా ప్రసాదం లాగా మేము తింటుంటాం. మా పాప ముగ్గులన్నీ వేసి చూడండి ఎంత బాగా ముగ్గేసింది. ఫ్రంట్ గేట్కి అక్కడ వేసేసి ఈరోజు నేను కొంచెం వెరైటీగా ఆలు చాప్ చేస్తున్నాను. పొటాటో చాప్ అంటారు హిందీలో, మా సైడ్ ఇదే అంటారు. సో దానికోసం నేను అన్నీ రెడీ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ చిన్న చిన్న పీసులో చేసుకున్న. సమోసా కర్రీ అంటారు కదా, లోపల సమోసా కర్రీ సేమ్ అది యాజ్ ఇట్ ఈజ్ చేస్తాము. కడాయిలో జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయ వేసి ఆనియన్స్ వేస్తా. ఆనియన్స్ వేసిన తర్వాత చిన్న చిన్న చాప్ చేసామండి. పచ్చిమిర్చి వేసేగానే ఆరోమా వచ్చింది. చాలా మైండ్ బ్లోయింగ్గా ఉందండి అసలు. సో కడిపత్తా అవన్నీ వేసి కొంచెం సాటే చేయాలి. సాటే చేసిన తర్వాత పసుపు ఇంకా కారం అది వేస్తే చాలు. పసుపు ఇంకా కారం, జీలకర్ర ఇవన్నీ నాకు నచ్చదు. పసుపు కారం వేస్తే చాలు. అది వేసిన తర్వాత మ్యాష్ చేసిన బాయిల్ చేసిన పొటాటోస్ ఉన్నాయి, ఆ పొటాటోస్ అన్నీ దీంట్లో వేయాలి. మా కిచెన్ది ఆర్గనైజర్స్ అవన్నీ చూసి మీరు ఏమనుకోకండి, అది హడావిడిలో అవన్నీ బాటిల్స్ ముందుకు వస్తాయి. సో ఇలాగే బిజీగా ఉన్నప్పుడు వంటగా నేనే ఈ కిచెన్లో అన్నీ చేసుకోవాలి. సో ఇలాగే అప్పుడప్పుడు సర్దుతుంటాను. వారంకి ఒక్కొక్కసారి ఇలాగైపోతుంటుంది. సో దీంట్లో ఇప్పుడు పసుపు కారం వేసేవేళ పసుపు కారం వేసిన తర్వాత చిన్నది ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై ఆయిల్లో ఎక్కువ చేపు ఉంచితే పసుపు కొంచెం మాడిపోద్ది. సో అయిపోయిన తర్వాత పొటాటో మ్యాష్ చేసి బాగా వేయాలి. మా పాప మధ్యలో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుందండి. మీరు కూడా వేయండి. ఎక్కువ వేసేయకండి, ఘాటుగా అయిపోద్ది. సో ఇది ఈరోజు అందరూ ఉన్నాము ఇంట్లో. బట్టలన్నీ ఉతికిస్తాము, అన్నీ అయిపోయాయండి పనులన్నీ. మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాము. హాలిడేస్ కాబట్టి సౌత్ ఇండియన్స్ వాళ్ళకి ఎక్కువ హాలిడేస్ ఇచ్చారు. ఈరోజు 2 days ఇచ్చారు మా బాబుకి. అయితే మా బాబు అయితే హ్యాపీగా ఉన్నాడు. సండే పడింది ఉగాది. సో మండే ఈద్ అండి. 2 days నేను కూడా కొంచెం ప్రశాంతంగా మధ్యాహ్నం పూట లంచ్ చేశాను. లేకపోతే మార్నింగ్ చేయాలి. ఇలాగే మా ఉగాది ఈ ఉగాది చేసిన ఏంటో రీజన్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు చేస్తారు. కానీ నార్త్ సైడ్ కూడా నవరాత్రి స్టార్ట్ అయిపోద్ది ఇప్పుడు. ఇంకా మహారాష్ట్రలో అయితే గుడి పడవ అంటారు, వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు. స్టార్టింగ్ అనమాట. సో ఉగాది ఇలాగే చేసాం మేము కూడా. ముందైతే స్టార్టింగ్లో అయితే మేము చాలా బాగా చేసుకునేవారము అన్నీ. కానీ ఇప్పుడు అన్నీ ఏం చేయాలా ఏంటి లేదు అని మామూలుగా పిల్లల హ్యాపీ కోసం కొంచెం చేస్తున్నాం. కానీ నాకైతే ఈ ఫెస్టివల్ వస్తే ఏమో తెలియదు, ఏదో ఒక రకంగా హ్యాపీ అంతగా ఉండదండి నాకు. ఏమో తెలియదు దీనివల్ల ఏంటో తెలియదు. సో ఇలాగే మ్యాష్ చేసి ఇలా పొటాటో వేసాను. ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక 5 minutesలో అయిపోద్ది. సో దీంట్లో ఇది చిన్న
చాప్ లాగా చేసి దీన్ని బేసన్ అంటే శనగపిండి, ఈ 4 పొటాటోస్ అయితే మా పాప ఉంచమన్నది. సాల్ట్ వేసిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి. దీంట్లో సాల్ట్ ఎక్కువ వేయకూడదు, అదర్వైజ్ మీరు తగ్గించినందుకు కూడా టమాటో అవన్నీ వేయకుండా ఉండాలి. సో తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇది శనగపిండి తెచ్చారు మా బాబు, శనగపిండి రెడీమేడ్ తెచ్చాడు. అది ఒక పాట్లో వేసి కారం, వాము అయితే కంపల్సరీ వేయండి. వాము వేసి, కారం వేసి, సాల్ట్ వేసి చిన్నది డిప్ చేసినట్టుగా ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. డిప్ చేసి డీప్ ఫ్రై చేయాలి. ఇది బాగా మ్యాష్ చేస్తున్నాను, ఎందుకంటే చిన్న లంప్స్ లాగా ఉంది, పొటాటో ఎక్కువ మ్యాష్ అవ్వలేదు. ఇలాగ మ్యాష్ చేసిన తర్వాత నాకైతే భుజం నొప్పి వచ్చేస్తుంటుంది, ఏమో తెలియదు. ఇంకా ఉగాది కదా, రైస్ని పప్పు మామిడికాయ చేసాము. పప్పు మామిడికాయ అయితే చాలా బాగా వచ్చాయి. మా పాపకి సర్వ్ చేస్తున్నాను. భోజనం నేనే తినిపించాను మా పాపకి. నార్త్ సైడ్ అయితే ఈ 9 days ఆడపిల్లలకి చాలా బాగా చూసుకుంటారండి వాళ్ళ ఫ్యామిలీలో. సో నేను కూడా ఈరోజు నుంచి 9 days కొంచెం ఇంకా బాగా చూసుకుంటాను మా పాపకి. ఎందుకంటే ఆడపిల్లలు అనేది ఒక నిజంగా వాళ్ళని చూసి హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ఆడపిల్లల్ని బాగా ఈ 9 days బాగా చూసుకోండి. మీ చేత్తో తినిపించండి, వాళ్ళకి ఏంటి కావాలా ఇవ్వండి. ఇది వేడైనప్పుడు చాలా పలుచగా ఉంది పప్పు, కానీ చల్లగైన తర్వాత కొంచెం ముద్దగా వచ్చిందని మా బాబు అయితే కొంచెం నీడేసుకుంటాడు. వాడికి ముద్దపప్పు లాగా ఏమి ఇష్టం ఉండదు, పలుచగా కావాలి వాడికి. ఇలాగండి చాప్ వచ్చింది, చాలా బాగా వచ్చాయి చూడండి. ఆలు చాప్ అంటాం హిందీలో అయితే మేము. నేనైతే దీంట్లో కొంచెం ఆమ్చూర్ వేయాలనుకున్నాను, మర్చిపోయాను. ఆమ్చూర్ వేస్తే పొటాటో కర్రీలో బాగుంటుంది. సో ఇలా డిప్ చేసి కొన్ని చేసాము చూడండి, ఎంత బాగా వచ్చాయి వేడివేడిగా. హ్యాపీగా ఉంది. మా పాప అయితే వేడివేడిగా అప్పటికప్పుడే నేను ఇచ్చాను, తనకు తినిపించిన. 4 పొటాటోస్ ఉంచింది కదండి, ఇదిగోండి ఇంకా కొత్త రెసిపీ చేసింది. ఈ కొత్త రెసిపీ ఏంటంటే బాయిల్ పొటాటోకి చిన్న చిన్న ముక్కలు చేసి కార్న్ఫ్లవర్ వేసేవాళ్ళ, కారం ఉప్పు వేసి అలాగా జస్ట్ చూడండి ఫ్రై కాబట్టి డ్రైగా ఉంది. దీనికి డీప్ ఫ్రై చేసి ఇంకా చిల్లీ చికెన్ చేస్తాం కదండి. చిల్లీ చికెన్లో మేము వేస్తాం. ఫస్ట్ వెల్లుల్లి వేయకూడదు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా 3 సాసెస్ ఉంటాయి, సోయా సాస్, టొమాటో సాస్, ఇంకా చిల్లీ సాస్ వేసి కార్న్ఫ్లవర్ చిన్నది వాటర్లో వేసి చేసిన తర్వాత కొంచెం వాటర్ లాగా ఉంటుంది చూడండి. ఇలాగ ఉండాలండి. దీంట్లో ఆలు ఫ్రై వేసింది. ఆలు ఫ్రై చేసిన తర్వాత చికెన్ చిల్లీ ఎలాగ చేస్తారో అలా చేసింది తను. సిసమి కూడా లాస్ట్లో వేసింది చూడండి, చాలా టేస్ట్గా వచ్చాయి ఇదైతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.